నాపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు మళ్ళీ చూడాలని నీ జంటని మంగళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వేల బంధాల తీరమంటూ దాక్షాయిని ఏమైంది? అడు చూడు. అక్కేంటి బయట పడుకుంది? అదే కదా. ఒకసారి లేరా. చూసావా సరస్వతి, మన కుటుంబం అంతా ఒకటై కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అనుకుని తప్పన పడే సీతక్క భర్త తోడు కూడా దూరమై ఒంటరిగా వరండాలో ఎలా పడుకుందో చూసావా? అవును దాక్షాయిని, ఇదంతా రాక్షసి వల్లే. దాని పీడ విరగడైతే గాని బావగారు మళ్ళీ అక్కని దగ్గరకు తీసుకోరు. అక్క సంతోషంగా ఉండదు. కానీ ఎలా సరస్వతి? దాన్ని బావగారి జీవితం నుండి తరిమేయాలి అంటే మన వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి. వాళ్లేమో తమ అన్న శ్రీరామచంద్రుడు అనే భావంలో ఉన్నారు. ఏదేమైనా అక్క మాత్రం బావగారి ప్రేమకు దూరమై బయటకు చెప్పుకోలేక తనలో తనే బాగా కుమిలిపోతోంది. నువ్వు అంటూ ఉంటే నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది సరస్వతి. ఏంటక్క అది? మనం కూడా మన వాళ్ళకి మన ప్రేమని దూరం చేద్దాం. సీతక్క బావగారు ఒక్కటయ్యేంత వరకు వాళ్ళని అవాయిడ్ చేద్దాం. అప్పుడు గాని తెలిసొచ్చి మనం చెప్పేది అర్థం చేసుకోరు. ఇంకేం ఆలోచించకు సరస్వతి. సీతక్క జీవితంలో లైట్ వెలగాలి అంటే మన వాళ్ళ స్విచ్ మనం ఆఫ్ చేయాలి. దిండు దుప్పటి వాళ్ళకిచ్చి బయట పడుకోమనాలి. నేనలా చెయ్యాలంటే అంతకన్నా ముందు నేనొక పని చెయ్యాలి. ఏం చేయాలి? చెప్తాను. సరస్వతి చెప్పకుండా వెళ్ళిపోతుందేంటి? సరే, నేనైతే మా ఆయన్ని దిండు దుప్పటిచ్చి బయటికి పంపిస్తాను. ఒక్క నిమిషం, మీతో మాట్లాడాలి. ఏంటి? నేను చెప్పేది చెవులతో కాదు, మనసుతో విను. నువ్వు కూడా మనసు పెట్టి చెప్తావా? నా మనసులో ఉన్న మాట చెప్తాను. నిన్ను భర్తగా అంగీకరించి ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నీకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. సీతక్క కోసం నేను నిన్ను అంగీకరించానని అపార్థం చేసుకుంటున్నావు తప్ప నేను చెప్పేది వినిపించుకోవడం లేదు. 4 గోడల మధ్యన దూరంగా ఉందామన్నావు. నలుగురు ఉన్నప్పుడు కలిసి ఉన్నట్టు నటిద్దామని తేల్చి చెప్పేశావు. కానీ నా మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. నువ్వు నాకు ప్రేమగా చీర తెచ్చావని మురిసిపోయే లోపే కావాలని ఆ చీర మీద టీ పోసానని రాద్ధాంతం చేశావు.
మనం ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందు నుంచి నిన్ను ఇష్టపడ్డం మొదలు పెట్టాను. మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెట్టాను. కానీ నువ్వే ఓవర్ యాక్షన్ చేసావు. కనీసం ఇప్పుడైనా నా మాట వచ్చే పెదవుల్ని కాకుండా నా కళ్ళల్లోకి సూటిగా చూడు. నీ మీద నాకున్న ఇష్టం కనబడుతుంది. నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుస్తుంది. ఆ ప్రేమ నీ గుండెని తాకుతుంది. మన పెళ్లి కాకముందు నన్ను ప్రేమిస్తున్నానని చెట్లకి పుట్లకి చెప్పుకున్నావేమో. నీ మీద నాకు ప్రేమ మొదలైన క్షణం నుంచి నేను డైరెక్ట్గానే నీతో చెప్తున్నాను. కానీ నువ్వే తెలుసుకోలేకపోయావు. నా గుండెల్లో నీ రూపాన్ని నింపుకొని ప్రతి క్షణం నీ ఆలోచనలతోనే గడుపుతున్నాను శ్రావణ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శ్రావణ్. నా ప్రేమ నిజమా కాదా అని నీకింకా అనుమానంగా ఉందా శ్రావణ్? ఒక్కసారి అటు చూడు. సరస్వతి, నన్ను క్షమించు సరస్వతి. నీ ప్రేమను అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించాను. ఆలోచన లేకుండా ఇన్ని రోజులు నిన్నెంత మిస్ చేసుకున్నానో ఇప్పుడు నీ మాటల్ని బట్టి తెలుసుకున్నాను. ఇన్నాళ్ళంటే దూరంగా ఉన్నాను, మన మనసులు కలిసాయి. నేను ఎదురుగా ఉంటే నీ ప్రేమను అలా గోడ మీద ఉన్న నీడ కాకుండా డైరెక్ట్గా నాకే చూపిస్తే బాగుంటుంది కదా. ఎలా చూపించమంటారు అబ్బాయి గారు? చెప్పడం కంటే ప్రాక్టికల్గా చూపిస్తే బాగుంటుందేమో. అబ్బో. ఇదేంటి వెనక నుంచి ఎవరో లాగినట్టు అనిపిస్తుంది? వెనక నుంచి ఎవరూ లాగడం లేదు, నేనే మీ ముందు చెయ్యి అడ్డు పెట్టాను. చేయి అడ్డు పెడితే నేను నీ దగ్గరికి రాలేను తెలుసా? రాకూడదనే పెట్టాను. ఏ అర్థమయ్యేట్టు చెప్పాలంటే చాలా ఉంది. ఏంటో అది? అంత ప్రేమిస్తున్నానని చెప్పి ఇలా తోసేస్తున్నావేంటి? ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నప్పుడే మనిద్దరం ఒకటవ్వాలి. ఈ ఇంట్లో అందరం సంతోషంగానే ఉన్నాం కదా. అదేం కాదు, సీతక్క బావగారి మధ్యలో దూరం పెరిగింది. దానికి కారణం మనమే కదా. వాళ్ళిద్దరూ కలిసిపోయే వరకు మనం ఇంతే. మనం ఇంతే అంటే? ఇంతే అంటే ఇంతే, దూరంగా ఉండడమే. ఇది అన్యాయం సరస్వతి. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించవా? ప్లీజ్ ప్లీజ్. నా కండిషన్లో ఏ మార్పు లేదు. ప్లీజ్ సరస్వతి, కనీసం లంచం కింద. కుదరదంటే కుదరదు. సరే
ఏం చేస్తాం రోజులా కిందేగా. కింద కాదు, కింద కాదా అంటే ఆహా బయట. బయట ఆమా నా వల్ల కాదు. తప్పదు, బయటే పడుకోవాలి. తప్పదా ప్లీజ్. తప్పదని చెప్తున్నాను కదా. సరస్వతి సరస్వతి ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. ప్లీజ్ 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 వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు. సరస్వతి. కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల. ఏయ్! దాక్షాని ఇది చాలా అన్యాయం. నీకు పాపం తగులుతుంది. పాపం తగిలినా సరే పాపమని మిమ్మల్ని మాత్రం జాలితల్చి లోపలికి రానివ్వను. మళ్ళీ సీతక్క బావగారు ఒకటవ్వాలి. అప్పుడు మాత్రమే రాత్రిపూట మీరు బెడ్రూమ్లో పడుకునేది. అంతవరకు తమ శయన మందిరం 6 బయట వెన్నెల్లోనే. దాక్షాని పెళ్లి కాగానే వ్రతం అని నన్ను దూరం పెట్టేశావు. తర్వాత అలా కలిసామా లేదో ఇలా బయటికి గంటేశావు. మీరెంత ఓవర్ యాక్షన్ చేసినా మీ అన్నయ్య మా అక్క ఒకటయ్యేంత వరకు ఇంతే. వెళ్ళండి. ఇదిగో నువ్వు ఇలా అంటే నేను ఊరుకోను కాక ఊరుకోను. ఏం చేస్తారు? అబాబా భాసంలో నీ మీద ఫిర్యాదు చేస్తాను. అబాబా భాసమా అంటే? అఖిల భారత భార్యా బాధితుల సంఘం. మీకిష్టం వచ్చింది చేసుకోండి. ఇదిగో నీకు భర్త అంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. మర్యాదగా నన్ను గదిలోకి రానివ్వు. లేకపోతే 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 ఏం చేస్తారు చెప్పండి. లేకపోతే ఏం చేస్తారు? నువ్వు మరీ ఇంత తిరగబడితే నేనేం చేస్తాను? దుప్పటి తీసుకొని మూసుకొని బయటికి వెళ్ళి పడుకుంటాను. అర్థమైందిగా, వెళ్ళండి. హలో, ఆగిపోయారేంటి? వెళ్ళండి. అది కాదు దాక్షాయణి, నేను అది లేదు, ఇది చెప్పేది. లేదు. దాక్షాయణి దాక్షాయణి వెళ్ళండి. దాక్షాయణి అమ్మా చంపేసిందిరా బాబు. చెల్లింది నిద్రపోకుండా ఇట్లా శరమైతాంది. బుల్లిబావ యాదకొచ్చిందో ఏమో. ఎట్లనైనా నేను సొంచాయించి సిట్టి బుల్లిబావల పెళ్లి చేయాలి. ఎస్మంటి గడబిడ లేకుండా నేను హ్యాపీగా పేకాడుకోవాలి. ఇదేంటి నన్ను నిద్రపోకుండా ఇలా డిస్టర్బ్ చేస్తుంది? దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి.
ఈ ఆడాళ్ళకి కనికరం కూడా లేదు. దిండు దుప్పటి చేతికిచ్చినప్పుడు ప్రేమగా ఓ ముద్దన్న ఇద్దామన్న జ్ఞానం కూడా లేదు. ఏంటో నా కర్మ. శంకరన్న ఏంటి రూమ్లో పడుకోకుండా ఇక్కడికి వచ్చాడు? చూస్తే ఎందుకు వచ్చానా అని ఆరా తీస్తాడు. వెళ్ళిపోవడం బెటర్. రేయ్ శ్రవణ్, చూసేసాడు. అన్నయ్య, శంకరన్నయ్య, నువ్వేంటి ఇక్కడున్నావు? అమ్మో, దాక్షాయం తరమిస్తుందని చెప్తే వీడి ముందు నా పరువు గంగలా కలిసిపోతుంది. అంటే రూమ్లో బాగా దోమలు కుడుతున్నాయరా, అందుకే ఇక్కడ పడుకుందామని వచ్చాను. అవును, నువ్వు వచ్చావేంట్రా? ఓర్ నాయనో, అడిగేశాడుగా. సరస్వతి వెళ్ళగొట్టిందని చెప్తే శంకరన్నయ్య ముందు నవ్వుల పాలవుతాను. అంటే అన్నయ్య, ఫ్యాన్ తిరుగుతున్నా కూడా అసలు గాలి సరిగ్గా ఆడకుండా ఉక్కపోస్తుందన్నయ్య. అందుకే చల్లగాలికి పడుకుందామని ఇక్కడికి వచ్చాను. సర్లే, పడుకో. అవును శంకరన్నయ్య, నిజంగానే నీకు రూమ్లో దోమలు కుట్టే ఇక్కడికి వచ్చావా? లేక ఏంట్రా, నన్నేదో మీ వదిన గదిలో నుంచి తరిమేసినట్టు అలా మాట్లాడుతున్నావు? దోమలు కుట్టే వచ్చాను. కొంపదీసి సరస్వతి నిన్నేమన్నా గెంటేసిందా? చాచా, అలా ఎందుకు చేస్తుందన్నయ్య? నిజంగానే గాలాడకి వచ్చాను. నువ్వు పడుకో అన్నయ్య. సరే, నువ్వు కూడా వచ్చి పడుకో. అన్నయ్య, మా దాక్షాయిని వదిన చాలా మంచిది. నిన్నెందుకు రూమ్లో నుంచి బయటికి గెంటేస్తుంది? ఏంటన్నయ్య మొహం అలా పెట్టావు? అంటే వదిన నిన్ను నిజంగానే తోసేసిందా? నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? అంటే సరస్వతి కూడా నిన్ను గెంటేసిందా? సరస్వతి నిన్నెందుకు గెంటేస్తుందిరా? మా పెళ్లి వల్ల అన్నయ్య వదిన దూరం అయ్యారు కదా, ఎందుకో ఇద్దరి మధ్యన ఇంకా సఖ్యత ఏర్పడలేదు. వాళ్ళిద్దరూ ఒకటయ్యే వరకు మనం కలిసేది లేదని తెగేసి చెప్పింది. అవునన్నయ్య, వదిన నిన్నెందుకు తోసేసింది? సేమ్ స్టోరీరా. వాళ్ళిద్దరూ ఒకటవడానికి మనం సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా నిజం ఉంది కదా. నిజమే అన్నయ్య, కానీ అన్నయ్యకి మనం ఎలా చెప్పగలం? చూద్దాంలేరా, ముందు నువ్వు ఆ మంచం వేసుకొని పడుకో. రే శ్రవణ్, నిన్నొకటి అడుగుతాను, తప్పుగా అనుకోకు. అడగనయ్య. పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు సరస్వతి ఒక్కసారి గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్ రా. దాక్షాయిని, ఇంకా అలాగే కూర్చున్నారేంటి? తొందరగా రెడీ అవ్వండి. అవుతున్నామక్క. సీత, ఏంటి విశేషం? నలుగురు ఏదో హడావిడిలో ఉన్నట్టున్నారు. ఏంటండి అలా అడుగుతున్నారు?
ఈ రోజే సరస్సు త్రినేనికి ఇద్దరికి పెళ్లి కదా. సరస్సు పెళ్లి చూసుకుని అట్నుండటే త్రినయని పెళ్లికెళ్తున్నాం. మీరు కూడా రండి బావగారు. ఇది మన కుటుంబంలో జరిగే పెళ్లి, తప్పకుండా వెళ్దాం. అందరినీ తీసుకురావడం మర్చిపోవద్దు. మీరు కూడా రావాలి. తప్పకుండా రండి. మీ ఆశీస్సులు అందించండి.